వెల్కమ్ టు మహా న్యూస్. నేను మహాలక్ష్మి. జనంలోకి రానున్నారా నాగబాబు అంటే అవునని అంటున్నారు. జనంలోకి జనసేన పేరుతో ఆయన ప్రజల మధ్యలోకి వెళ్ళనున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత ఆ స్థాయిలో జనాలకు చేరువయ్యే విధంగా మెగా బ్రదర్ నాగబాబు తన తొలి అడుగులు వేస్తున్నారు. ఆయన స్వతహాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కావడం ఒక రకమైన పొలిటికల్ అడ్వాంటేజ్గా కూడా చెప్పుకోవచ్చు. పైగా ఆయన తెర వెనుక జనసేన నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించారు కూడా. ఇప్పుడు పార్టీ జనంతో పాటు సాదర జనాన్ని కూడా కలుసుకునే విధంగా వ్యూహాత్మకంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు నాగబాబు. ఆయన తొలిగా చేపడుతున్న కార్యక్రమం పేరు జనంలోకి జనసేన. ఇది మొత్తం జనసేన పార్టీకి సంబంధించిందే. ఈ కార్యక్రమం ద్వారా జనసేన జనంలో ఎలా ఉంది, ఆ పార్టీని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది కూడా ఈ కార్యక్రమం ద్వారా ఒక అంచనా వేసేందుకే ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదే సమయంలో అధికారంలోకి వచ్చాక జనసేన పెద్దగా జనంలోకి కనెక్ట్ కావడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పైగా ఇది మంచి అవకాశంగా పార్టీని నిర్మించుకోవాల్సిన బాధ్యత కూడా జనసేనపై ఉంది. దాంతో నాగబాబు ఈ విధంగా చేస్తున్నారని, జనంలోకి జనసేనను మరింతగా అనుసంధానం చేయడం ద్వారా పార్టీని పటిష్టం చేసేందుకు చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి సర్కార్ని స్థాపించాయి. 8 నెలల పాలనలో అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నాయి. దాంతో వాటి మీద జనాలు ఏమనుకుంటున్నారనేది తెలుసుకోవడం కూడా ఈ కార్యక్రమం ఉద్దేశం కనిపిస్తోందని అంటున్నారు. అలాగే ప్రజల ఆకాంక్షలు ఏ స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద ఉన్నాయో వారు ఇచ్చిన 164 సీట్ల ద్వారానే తెలుస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో ప్రజల ఆకాంక్షలను కూడా తెలుసుకునే ప్రయత్నమే జనంలోకి జనసేన అన్నది కూడా అంటున్నారు. ఇక చూస్తే నాగబాబు తొందరలోనే ఏపీ కేబినెట్లో మంత్రిగా చేరబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన పవన్ కళ్యాణ్ సోదరుడు అన్న ట్యాగ్తో చేరుతున్నారు అనే విమర్శలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. అయితే జనంలోకి వెళ్లడం ద్వారా తాను జననాయకుణ్ణి అని చెప్పుకోవడం కూడా అవసరం అన్నది భావించే ఈ విధంగా చేస్తున్నారని రాజకీయ పండితులు చెబుతున్నారు. ప్రజా ఆమోదం ముందుగా తీసుకుని ఆ మీదట అమాత్య కిరీటం అలంకరించాలన్నది కూడా దీని వెనుక ఉంది అని అంటున్నారు. అంటే జనంలోకి ముందుగా వచ్చి వారి నాయకుడిగా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఆ విధంగా మంత్రి అయితే ఆ లెక్క వేరేగా ఉంటుందని భావించే జనసేన ఈ విధంగా నాగబాబుని జనంలోకి పంపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరో కీలక విషయం ఏంటి అంటే జనంలోకి జనసేన కార్యక్రమం కోసం పొంగనూరు నియోజకవర్గాన్ని ఎంచుకోవడం. ఈ సీటు వైసీపీకి పెట్టని కోట, ఒక విధంగా చెప్పాలంటే కంచు కోట. ఇక్కడి నుంచి అనేక సార్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు. 2024లో కూటమి ప్రభంజనం ఎంతగా ఉన్నా పెద్దిరెడ్డి గెలిచారు అంటేనే ఆలోచించాలంటున్నారు. దాంతో ఈ నియోజకవర్గం నుంచి జనసేన తమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అంటే ఖచ్చితంగా వైసీపీని దాని కంచుకోటను టార్గెట్ చేసినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. అంటే వైసీపీ నియోజకవర్గాలు, వైసీపీకి పట్టున్న ప్రాంతాల్లో జనసేన బలం పెంచుకోవడమే ఈ కార్యక్రమం అజెండాగా ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తం మీద చూస్తే నాగబాబు ఈ జనంలోకి జనసేన కార్యక్రమం ద్వారా పొంగనూరు వేదికగా అటు జనానికి ఇటు జనసేనకు ఏం చెప్పబోతున్నారు అన్నదే ఆసక్తికరంగా ఉంది. వీటన్నిటితో పాటు జనం నాగబాబుని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది కూడా తెలియాల్సి ఉంది. చూద్దాం ఏమవుతుందో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.